ఉమెన్స్ క్రికెట్ ఓపెనర్ స్మృతి మందనాని తన ఫియాన్సే పలాష్ ముచ్చల్ చీట్ చేశాడా? అందుకని స్మృతి మందన తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి మొత్తం కూడా పలాష్ ముచ్చల్కి సంబంధించి తన వెడ్డింగ్ వీడియోస్ని మొత్తాన్ని కూడా తను డిలీట్ చేయడానికి అదేనా రీజన్? అండ్ స్మృతి మందన టీమ్మేట్ రాధా యాదవ్ ఎందుకు పలాష్ ముచ్చల్ను అన్ఫాలో చేశారు? సో ముందుగా దీనికి సంబంధించిన అఫీషియల్ స్టోరీ చూద్దాం. స్మృతి మందన వెడ్డింగ్ వేడుకలు కూడా చాలా ఆనందంగా జరిగిపోతున్నాయి. అదే రోజు వెడ్డింగ్ డే రోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా స్మృతి మందన ఫాదర్ శ్రీనివాస్ మందనకు కూడా ఆయనకి కొంత హార్ట్లో పెయిన్ రావటం, అన్కంఫర్ట్ అనిపించడంతో కూడా వెంటనే కూడా ఆయన హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. సాంగ్లీ హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేశారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రానికి కూడా ఇటు పలాష్ ముచ్చల్కి, అంటే ఎవరైతే స్మృతి మందన పెళ్లి చేసుకోబోతుందో అతనికి కూడా హెల్త్ బాగోనట్లుగా, స్ట్రెస్, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల తను కూడా హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఇటు పలాష్ ముచ్చల్ సిస్టరు ఎవరైతే సింగర్ ఉన్నారో పాలక్ ముచ్చల్, తన అకౌంట్ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రజెంట్ స్మృతి మందన వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగోని కారణంగా ఈ వెడ్డింగ్ని హోల్డ్ చేస్తున్నాం అంటూ కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇక్కడితో అఫీషియల్ స్టోరీ ముగిసింది. దీని తర్వాత జరిగిన ఒక సంఘటన, వెంటనే కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి, స్మృతి మందన ఇన్స్టా అకౌంట్ నుంచి వెడ్డింగ్కి సంబంధించిన ఫొటోస్ కానీ, రీల్స్ కానీ, దాంతో తన టీమ్మేట్స్తో కలిసి రీల్స్ చేసింది స్మృతి మందన. వాళ్ళ అకౌంట్స్ నుంచి కానీ అవన్నీ డిలీట్ అయిపోయాయి. తన టీమ్మేట్ అయినటువంటి రాధా యాదవ్ కూడా పలాష్ ముచ్చల్ని అన్ఫాలో అయినట్లుగా వార్త బయటకు వచ్చింది. సో ఇప్పుడు దీని తర్వాత అసలు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ పరిణామాలన్నీ జరిగాయో రెడ్డిట్లో వెంటనే కూడా ఎప్పుడైతే తన సిస్టర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది హోల్డ్ చేస్తున్నాం వెడ్డింగ్ని అని, ఆ తర్వాత వెంటనే కూడా కొన్ని స్క్రీన్ షాట్స్ ప్రత్యక్షమయ్యాయి. పలాష్ ముచ్చల్ మ్యారీ డీక్రోజ్ అనే అమ్మాయితో కూడా మాట్లాడిన ఒక వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది. దీంట్లో పలాష్ ముచ్చల్ ఫ్లర్టింగ్ వేలో ఆ అమ్మాయితో మాట్లాడినట్లుగా కూడా దాంట్లో అర్థమైంది. స్మృతిని మందనాకి తనకి మధ్య ఉన్నటువంటి కొన్ని విషయాలను కూడా తనతో షేర్ చేసుకోవటము, దాంట్లో ఈ మేరీ డీక్రోజ్ అనే అమ్మాయి అంటే వీళ్ళ ప్రీ వెడ్డింగ్లో కూడా కొరియోగ్రాఫర్గా వర్క్ చేసినట్లు తెలుస్తుంది. ఈ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక అఫైర్ అనేది కూడా నడిచింది అని కూడా దీని మీద అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి బయటికి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ విషయం స్మృతి మందన ఫాదర్కి తెలిసింది. స్మృతి మందన ఫాదర్కి తెలిసిన వెంటనే కూడా ఆయన హెల్త్ అనేది డిస్టర్బ్ అయింది. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇలాంటి టైంలో సాంగ్లీలో తన స్మృతి మందన ఫ్యామిలీతో కలిసి ఉండాల్సినటువంటి పలాష్ ముచ్చల్ అక్కడ లేకుండా ముంబై వచ్చేయటం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం తన ఫాదర్కి కానీ వీళ్ళందరికీ కానీ తెలిసిన వెంటనే కూడా తను ముంబై వచ్చేసాడు. ఆ తరువాత ముంబై వచ్చిన తర్వాత కూడా తన అకౌంట్ నుంచి కూడా తనైతే ఏమీ కూడా డిలీట్ చేయలేదు. కాకపోతే తన హెల్త్ బాగాలేదని చెప్పి కూడా స్ట్రెస్, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల తన హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లుగా కూడా తేలింది. అయితే ఈ విషయం కావాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కవరప్ చేయడానికి ఈ విధంగా కూడా పలాష్ ముచ్చల్ ఫ్యామిలీ చేసింది అని చెప్పి ఈ విధంగా కూడా ఒక స్టోరీ అనేది ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంది. అందుకనే ఇప్పుడు స్మృతి మందన టీమ్మేట్ అయినటువంటి రాధా యాదవ్ కూడా అతన్ని అన్ఫాలో చేసింది అని చెప్పి కూడా ఇప్పుడు ఒక స్టోరీ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు అఫీషియల్గా ఏం జరిగిందో మనం చూసాం. అన్అఫీషియల్గా జనాలు ఈ వాట్సాప్ చాటింగ్ ద్వారా ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం చూసాము. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, అఫీషియల్గా ఏం జరిగింది అన్నది కూడా మొత్తం కూడా స్మృతి కానీ లేకపోతే పలాష్ ముచ్చల్ వాళ్ళ చెల్లి కానీ సిస్టర్ కానీ వాళ్ళు చెప్పటం జరిగింది. కానీ ఏదైతే ఈ వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయో దాని మీద స్మృతి కానీ లేకపోతే పలాష్ ముచ్చల్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఏ విధంగా కూడా రియాక్ట్ అవ్వలేదు. మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, వాళ్ళ ప్రైవసీకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఉమెన్ క్రికెట్ ఓపెనర్గా స్మృతి మందన చాలా కీలక బాధ్యత పోషించారు. మనకి వరల్డ్ కప్ను అందించారు. మనందరినీ చాలా గర్వంగా తలెత్తుకునేలా చేశారు. అలాంటి అమ్మాయి జీవితంలో అసలు ఏం జరుగుతుంది ఏంటో కూడా మనకు అఫీషియల్గా తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు అఫీషియల్గా చెప్పేంత వరకు కూడా మనకు కొంత టైం ఇవ్వాలి. కానీ ఇలా అంటే ఒక అన్వెరిఫైడ్ చాట్ ఏదైతే పలాష్ ముచ్చల్కి ఈ కొరియోగ్రాఫర్ అనే మహిళకు మధ్య జరిగినటువంటి చాట్, అది నిజంగా లేకపోతే వాళ్ళ పేరుతో కొంతమంది ఆకతాయిలు ఎవరైనా ఇలాంటి చాటింగ్ని సృష్టించి దాంట్లో మాట్లాడటం జరిగిందా, ఇవన్నీ కూడా మనకి తెలియదు. సో ఎక్స్లో మిలియన్స్ కొద్ది కూడా ఈ పోస్ట్ను చూస్తున్నారు. పోస్ట్ను చూసిన వాళ్ళందరూ కూడా స్మృతి మందనకి నిజంగానే హార్ట్ బ్రేక్ అయిందంటూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ హార్ట్ బ్రేక్ని వ్యక్తం చేస్తున్నారు కామెంట్స్లో. కానీ నిజంగా ఏం జరిగింది అనేది మనకి తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకి కొంత ప్రైవసీనిచ్చి వాళ్ళ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. కానీ ఇలాంటి టైంలో మనం
స్మృతికి మోరల్ సపోర్ట్గా నిలవాలి తప్పితే తెలిసినవి తెలియని విషయాలను కూడా స్ప్రెడ్ చేస్తూ వాళ్ళ బాధకు మరింతగా కూడా మనం కారణం కాకూడదు. ఏది ఏమైనా కానీ స్మృతి వాళ్ళ ఫాదర్ తొందరగా కోలుకొని తన లైఫ్లో మరలా కూడా ఆనందోత్సాహాలు నిండుగా ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. కీప్ వాచింగ్ యూటీవీ.